హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులతో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకుంటారనేది చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి. అటుకులతో చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మనం ఎప్పుడు చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్ లాగా కూడా పనిచేస్తుంది. చాలా బాగుంటుంది కాబట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకుంటున్నాను. అటుకులు కొంచెం లావువి తీసుకోవాలండి, మరి సన్నవి తీసుకోవద్దు. లావువి అయితేనే బాగుంటుంది. అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. వీటిని జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు అటుకులు అనేది చేయితో చేస్తే ఇలా విరిగిపోవాలి. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా అయినట్టు. ఇలా ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా అయితే మనకు పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి వేసుకున్నాక వీటిని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిలాగా రావాలండి, కొంచెం మెత్తగా. పూర్తిగా చల్లారినాకైతేనే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి కంప్లీట్గా చల్లారినాకనే మిక్సీ పట్టండి, వేడి మీద రాదు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు రైస్ పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి అనేది నేను మామూలుదే తీసుకుంటున్నానండి, పొడి బియ్యం పిండి కాదు. మనం మామూలు బియ్యంని కడిగి ఆరబెట్టేసుకొని గిర్ని పట్టించుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇంట్లో ఉన్న పిండినే నేను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మార్కెట్లో దొరికే పిండి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకుంది ఉంది కదా పప్పు అండ్ అటుకులది, అది కూడా ఒకసారి జల్లించుకోవాలి. అది ఎందుకంటే మనకు అటుకులు అనేది అక్కడక్కడ ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకొని పైన వచ్చిన దాన్ని తీసేసి ఆ పిండిలన్నీ కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. మనకు బియ్యం పిండితో ఆ పుట్నాల పప్పు అటుకుల పిండి కంప్లీట్గా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయినాక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక నెక్స్ట్ 1.5 టీ స్పూను నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా కారం, నెక్స్ట్ వాము, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది, సో అందుకని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వేడి చేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం వేడి చేసిన ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలిపేసుకొని మనకు పిండి ముద్ద ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి. చూడండి, ఈ విధంగా రావాలి. అలా గనక రాకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. అలా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా అయినట్టండి పిండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని, నేను మామూలు వాటరే వేస్తున్నాను, వేడి చేసి వేయట్లేదు, మామూలు వాటరే వేసుకున్నా వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకు చపాతీ ముద్దలాగా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా అయితే మనకు అవి తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకొని మనకు మురుకుల దాంట్లో ఇలా స్టార్ది ఒకటి వస్తుంది కదా, ఇలా స్టార్ వచ్చిన దాన్ని తీసుకోవాలి. తీసుకొని ఆ బిల్లని దానికి అటాచ్ చేసి కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది ఎక్కడ అతుక్కోకుండా ఉండడం కోసం, ఈజీగా వచ్చేయడం కోసం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము పిండిని పెట్టేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి. గట్టిగా ఉంటే మనకు ప్రెస్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా వస్తుంది కాబట్టి కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. అలా అని మరీ లూజ్గా కూడా చేసుకోవద్దు. లూజ్గా చేసుకుంటే మనకు తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక కంప్లీట్గా మరీ నిండుగా పెట్టుకోవద్దు, కొంచెం తక్కువ పెట్టుకొని ఈ విధంగా ప్లేట్లోకి ఒత్తేసుకోవడమే. మనము ఒక్కొక్కటిగా కొంచెం నెమ్మదిగా ఒత్తుకోవాలి. మనం ఇలా ఒత్తుకుంటూ మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు కూడా, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెట్ చేసుకోవచ్చు. మనం మామూలుగా ఇలా రౌండ్గానే కాకుండా పొడుగ్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే పొడుగ్గా వేసుకుంటే మనకు ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఇలా రౌండ్గా వేసుకుంటే మనకు అది ఒకటి బిల్లలాగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది.
మీరు కావాలంటే అలా పొడుగ్గా కూడా వేసుకోవచ్చండి. అన్నీ ఇలానే వేసుకొని ఒకేసారి మనం ప్లేట్‌కి ఆయిల్ అప్లై చేసి ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఆయిల్ హీట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం. ఇలా అన్నీ చేసుకున్నాకల్లా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఒకేసారి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకేసారి దీనిపైన వేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. అవి వేగేలోపు మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చు. సో అలా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనం చేత్తోని తీసి ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, మీరు లేదు పొడుగ్గా ఎలా అయినా వేసుకోవచ్చు అంటే దాంట్లోనే డైరెక్ట్గా ఒత్తేసుకోవచ్చు ఆయిల్లోనే. అలా అయినా కూడా వస్తుంది. కాకపోతే నేను అలా చూపించట్లేదండి, డైరెక్ట్ ఇలా బిళ్ళల్లాగానే చూపిస్తున్నాను. ఇవి రెండు వైపులా ఈక్వల్గా వేగే వరకు, మంచి కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, ఫ్లేమ్ అనేది తగ్గించకూడదు వీటికి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి కలర్ అనేది. ఇలా పర్ఫెక్ట్గా వస్తేనే మనకు మురుకులు అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా తీసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ సెకండ్ పాటు ఇలా పెట్టేసుకుంటే ఆయిల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో ఇలా పెట్టుకున్నాక వీటిని ఒక బౌల్లోకి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ అలానే వేసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వస్తుంది. మరీ గట్టిగా తడిపేసుకుంటే మనకి ఇంత ఈజీగా రాదు, గట్టిగా వస్తుంది. కాబట్టి కొంచెం ఈజీగా వచ్చేటట్టు చూసి తడుపుకొని చేసుకోండి. ఇవి కూడా నెక్స్ట్ అలానే కాల్చుకోవాలి. ఇవి కాలేలోపు ఒక పని చేయండి, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇవి కూడా కాలాయి కదా, వీటన్నిటిని ఒకేసారి తీసేసుకుంటే చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. మనము మంచిగా కాల్చినాం అనుకోండి కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది. పిల్లలకు ఒకేసారి మనము కేజీ లెక్క చేసి పెట్టి బాక్స్లో పెట్టుకుంటే నెల వరకు కూడా పాడవకుండా ఉంటాయండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టవచ్చు. ఈవినింగ్ టీ టైంలో కూడా తినొచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవి చేసిన వెంటనే చూస్తే మనకు క్రిస్పీగా ఉండవి. కొంచెం చల్లారినాకైతే మనకు క్రిస్పీగా ఉంటుంది. వెంటనే అయితే కొంచెం మెత్తగా అనిపిస్తాయి. కాబట్టి ఇవి కంప్లీట్గా చల్లారినాక మాత్రమే మీరు ఒక స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే అదే టేస్ట్, అదే క్రిస్పీనెస్ 1 మంత్ వరకైనా నిల్వ ఉంటాయండి పాడవకుండా. కాబట్టి నేను చెప్పే పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఇలానే వస్తాయి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.